ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ భూమి మీద జరిగిన లేదంటే జరుగుతున్న సంఘటనల్లో మనకి కొన్నిటి గురించి కొంచెం క్లారిటీ ఉంది. అంటే సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయనే విషయం మనకు క్లారిటీ ఉంది. భూమి మీద ఇప్పటి వరకు నివసించిన అతిపెద్ద జీవి బ్లూ వేల్ అనే విషయం కూడా మనకు క్లారిటీ ఉంది. సుమారుగా 100 అడుగుల వరకు పెరిగింది. డైమండ్ భూమి లోపల దొరికే అత్యంత హార్డెస్ట్ న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్స్ అనే విషయం మనకు క్లారిటీ ఉంది. మౌంట్ ఎవరెస్ట్ ఈ భూమి మీద అతిపెద్ద పర్వతం అనే విషయం కూడా మనకు క్లారిటీ ఉంది. ఉందా మీకు క్లారిటీ మౌంట్ ఎవరెస్ట్ విషయంలో? బట్ బేసిక్గా అది నిజం కాదు. ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది ఈ ప్రపంచంలోని అతిపెద్ద మౌంటైన్ కాదు. అంటే మిగతావన్నీ కూడా కరెక్టే, ఇది మాత్రం కరెక్ట్ కాదు. సో చిన్నప్పటి నుంచి మనం నిజం అని నమ్ముతూ వచ్చిన దాన్ని గనక సడన్ గా అబద్ధం అని చెప్పినట్టయితే మన ఫీలింగ్ ఏంటి? నేను ఎన్నో మోసాలు చేశాను రా, కానీ ఇలాంటి మోసం నేను ఎప్పుడూ చేయలేదు, అదే కదా మన ఫీలింగ్. కానీ అది నిజం. అంటే చాలా మంది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక హవాయిన్ వాల్కనో గురించి చెప్పబోతున్నానేమో అని అనుకుంటూ ఉండొచ్చు. అది సగం వాస్తవం, బట్ అది కాకుండా ఇంకొక అసలైన సగం నిజం కూడా ఉంది. ఈ ప్రపంచంలో 2 పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. కానీ భూమి మీద అత్యంత ఎత్తైన పర్వతంగా మాత్రం ఎందుకని మౌంట్ ఎవరెస్ట్కే ఇప్పటికీ పేరుంది? సో మన టెక్స్ట్ బుక్స్ లో కానీ, వెబ్సైట్స్ లో కానీ, ఎన్సైక్లోపీడియాలో కానీ, న్యాచురల్ హిస్టరీ డాక్యుమెంటరీస్ లో కానీ ఎందులో అయినా సరే మీరు గమనించినట్టయితే మౌంట్ ఎవరెస్టే భూమి మీద అత్యంత టాలెస్ట్ పీక్ అని అయితే చెప్పబడుతూ ఉంటుంది. బట్ నిజానికి అది కాదు. అసలు ఏంటి, ఎందుకు మౌంట్ ఎవరెస్ట్ అత్యంత ఎత్తైన ప్రదేశం కాదు? మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎత్తుగా ఉండే ఆ 2 ప్రదేశాలు ఏంటి? ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. 1802 సంవత్సరంలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ చరిత్రలోని అతిపెద్ద కార్టోగ్రాఫికల్ ప్రాజెక్ట్స్ లో ఒకటి. ఆ ప్రాజెక్ట్ పేరు ద గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఇండియా మొత్తాన్ని కూడా సర్వే చేయడం. ఇండియా యొక్క 45 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం మొత్తాన్ని కూడా పూర్తిగా స్టడీ చేసి ఒక మ్యాప్ ని తయారు చేయడం. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తాన్ని కూడా ఒక మ్యాప్ రూపంలో పొందుపరచాలనుకున్నారు. దానికోసం ఈ సర్వేని అయితే చేపట్టారు. సుమారుగా 70 సంవత్సరాల పాటు స్టడీ చేసిన తర్వాత ఈ గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే మనకి చాలా విషయాలను తెలియజేసింది. ఇండియాని చాలా అద్భుతంగా మ్యాప్ చేసింది. ఇన్ఫాక్ట్ ఆ టైంలో ఇది సాధించిన విజయాలలో ఒకటి ఏంటి అంటే భూమి మీద ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాలను కూడా ఇది గమనించింది ఆ టైంలో. అండ్ ఇన్ఫాక్ట్ ఆ ఎత్తైన పర్వతాల యొక్క ఎగ్జాక్ట్ హైట్స్ ని కూడా మనకు ఆ టైంలోనే తెలియజేసింది. ఇదంతా కూడా జరిగింది సుమారుగా 200 సంవత్సరాల క్రితం కంటే ముందే. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 1802 సంవత్సరంలో. సో కొన్ని జనరేషన్స్ క్రితం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ని బయట ప్రపంచానికి అయితే తెలియజేసింది. అయితే అప్పటి వరకు కూడా వెస్ట్రన్ సైన్స్ కి ఇంతింత భారీ పర్వతాలు ఉంటాయి అనే విషయం గురించి కూడా పూర్తిగా తెలీదు. మౌంట్ ఎవరెస్ట్ ఈ ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతం అనే విషయం పక్కన పెట్టినట్టయితే అసలు అలాంటి ఒక పర్వతం ఉందనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో దాని గురించి అంత నెగ్లిజెన్స్ తో ఉండేవారు. బట్ గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే మాత్రం వాళ్ళకి వీటన్నిటి గురించి తెలియజేసింది. ఎప్పుడైతే వీటన్నిటి గురించి వెస్ట్రన్ సైన్స్ కి బయట ప్రపంచానికి తెలిసిందో కార్టోగ్రాఫర్స్ కానీ, శాస్త్రవేత్తలు కానీ, ఆర్కియాలజిస్టులు కానీ, ఎక్స్ప్లోరర్స్ కానీ, సర్వేయర్స్ కానీ మొత్తం అందరూ కూడా హిమాలయాలను చేరుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న పర్వతాలన్నింటినీ కూడా చెక్ చేయడం మొదలుపెట్టారు. ఆ టైంలో వాళ్ళకి 1, 2 ఎన్నో భారీ పర్వతాలు కనిపించడం మొదలుపెట్టాయి. దీని కారణంగా అప్పటి వరకు అత్యంత ఎత్తైన పర్వతంగా కన్సిడర్ చేయబడుతున్న పర్వతాన్ని అత్యంత ఎత్తైన పర్వతం లిస్ట్ నుంచి తీసేసి ఆ తర్వాత వేరే పర్వతాన్ని యాడ్ చేశారు. బట్ దాన్ని యాడ్ చేసిన కొద్ది రోజులకి ఇంకో దాని పేరు పెట్టాల్సి వచ్చేది టాలెస్ట్ పీక్ కింద. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలలకి ఇంకో దాని పేరు పెట్టాల్సి వచ్చేది. ఇలాగా 19th సెంచరీ టైంలో
హైయెస్ట్ పీక్ అనే ఒక పదాన్ని చాలా రకాల పర్వతాలకు ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాటిని కనుగొంటున్నారు, వాటి యొక్క హైట్ ని మెజర్ చేస్తున్నారు. అలా మెజర్ చేసిన తర్వాత అదేమో ఎత్తైన పర్వతం అని తేలిపోతోంది. బేసిక్ గా అంతకు ముందు వరకు కూడా, అంటే 300 సంవత్సరాలకి ముందు వరకు కూడా ప్రపంచం మొత్తం ఎక్కువగా యాక్సెప్ట్ చేసింది ఏంటి అంటే మౌంట్ చింబోరాజో అనే పర్వతం ఈ భూమి మీద అత్యంత ఎత్తైన పర్వతం. దీన్ని 1500 సంవత్సరాల టైంలో అత్యంత ఎత్తైన పర్వతంగా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత 300 సంవత్సరాల పాటు అది అలాగే కొనసాగింది. దీని యొక్క ఎత్తు సముద్ర మట్టం నుంచి 6263 మీటర్లు, అంటే 6263 మీటర్స్ హైట్ అన్నమాట సముద్ర మట్టం నుంచి. అయితే ఆ తర్వాత సర్వేలో తేలిన విషయం ఏంటంటే నేపాలీస్ మౌంటైన్ అయిన ధౌలగిరి అనే ఒక మౌంటైన్ దీనికంటే పెద్దది. దీన్ని 1808లో కనుగొన్నారు. ఇది దానికంటే కొంచెం పెద్దది అని అనుకుంటున్నారేమో, కాదు, చాలా అంటే చాలా పెద్దది. దీని యొక్క ఎత్తు సుమారుగా 8167 మీటర్లు, అంటే 8167 మీటర్స్. ఆ తర్వాత ఇండియాలో 1847లో దానికంటే ఇంకొన్ని మీటర్ల ఎత్తులో ఉన్న కాంచన్జంగాను కనుగొన్నారు. దీని యొక్క ఎత్తు 8586 మీటర్స్. ఆ తర్వాత కొన్నాళ్ళకి 1856లో పాకిస్తాన్ లో K2 పర్వతాన్ని కనుగొన్నారు. ఈ K2 పర్వతం కాంచనజంగా కంటే పెద్దది. ఇది 8611 మీటర్స్ ఎత్తులో అయితే ఉంది. బట్ దాని పేరుని హైయెస్ట్ పీక్ గా పెట్టిన కొన్ని నెలల తర్వాతే మౌంట్ ఎవరెస్ట్ కనబడింది. మౌంట్ ఎవరెస్ట్ కి ఆ పేరు ఎందుకు పెట్టారంటే జార్జ్ ఎవరెస్ట్ అనే ఒక వ్యక్తి పేరు మీదుగా ఆ పేరు పెట్టారు. ఈ జార్జ్ ఎవరెస్ట్ అనే ఒక పర్సన్ అప్పట్లో జరిగిన ట్రిగ్నోమెట్రికల్ సర్వేకి హెడ్ గా పనిచేశారు. అంతేకాకుండా అప్పట్లో ఇండియాకి సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా పనిచేశారు. సో అతని పేరు మీదుగా దీనికి మౌంట్ ఎవరెస్ట్ అన్న పేరు అయితే పెట్టారు. ఈ మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు 8849 మీటర్స్. సో అలాగా ఇది ఈ ప్రపంచంలోకెల్లా టాలెస్ట్ మౌంటైన్ గా డిక్లేర్ చేయబడింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ టైటిల్ ని అదే కొనసాగిస్తూ వస్తోంది. అయితే సుమారుగా 160 సంవత్సరాల పాటు దానికి ఆ పేరు కొనసాగుతూనే వస్తోంది. ఆ రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తూనే వస్తోంది. కానీ ఆ రికార్డ్ లో వాస్తవం లేదు అనేది చాలా మంది చెప్పే థియరీ. వాళ్ళు ఎందుకు ఆ థియరీని ప్రతిపాదించారంటే వాళ్ళ దగ్గర 2 ఆధారాలు ఉన్నాయి కాబట్టి. అంటే మౌంట్ ఎవరెస్ట్ కంటే తోపు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర 2 అతిపెద్ద పర్వతాలు ఉన్నాయి. అయితే ఇది కూడా అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలిగే విషయం కాదు. ఒకవేళ అలా చేయగలిగినట్టయితే ఎప్పుడూ వాటినే డిక్లేర్ చేసేవారు. మరి ఎందుకని ఇప్పటికీ మౌంట్ ఎవరెస్ట్ అత్యంత ఎత్తైన పర్వతంగా ఉంటుంది? ఎందుకంటే అక్కడ ఉన్న 2 వేరు ఇష్యూస్ కారణంగా అవి టాలెస్ట్ మౌంటైన్స్ గా, భూమి మీద ఎత్తైన ప్రదేశాలుగా చెప్పబడట్లేదు. అంటే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు పర్వతాలన్నింటినీ కనుగొంటూ వచ్చారు కదా, ఆ పర్వతాలన్నింటినీ కూడా డ్రై ల్యాండ్ ని బట్టి మాత్రమే గుర్తిస్తూ వచ్చారు. సముద్ర మట్టం నుంచి నార్మల్ నేల మీద నుంచి ఉన్న ఎత్తు బట్టి వాళ్ళైతే వీటన్నిటిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కాకపోతే నిజానికి అసలైన ఎత్తు విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఇంకొక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు మౌనా కీ. ఈ మౌనా కీ అనేది ఒక హవాయిన్ ఐలాండ్ మీద ఉంది. హవాయిన్ లో చాలా ఐలాండ్స్ ఉంటాయి. వాటిల్లో అతిపెద్ద ఐలాండ్ మీద ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతం ఇది. ఈ అగ్నిపర్వతం యొక్క ఎత్తు ఎంతో తెలుసా? 10,210 మీటర్స్. అంటే ఎవరెస్ట్ కంటే చాలా ఎక్కువ ఎత్తులో ఉంది. సుమారుగా 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఎత్తులోనే ఉంది. బ్రిటన్ కంట్రీలో ఉన్న అతిపెద్ద మౌంటైన్ అయిన బెన్ నెవిస్, అంటే ఇది 1345 మీటర్స్ హైట్ లో ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి మౌంట్ ఎవరెస్ట్ మీద పెట్టినప్పటికీ కూడా మౌంట్ ఎవరెస్ట్ అది కలిసినా కూడా ఈ మౌనా కియా ఇంకా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఆ 2 కలిస్తే 10,194 మీటర్స్ మాత్రమే అవుతాయి. మౌనా కియా మాత్రం 10,210 మీటర్స్ హైట్ లో అయితే ఉంది. బట్ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఈ పర్వతంలో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ సముద్రంలో మునిగిపోయి ఉంది. మౌనా కియా పసిఫిక్ ఓషన్ లోనే ఎక్కువ ఉంది. నీటి లోపల సుమారుగా 6,000 మీటర్ల వరకు ఉంది. భూమి మీద 4,200 మీటర్లు మాత్రమే ఉంది. అందుకని ఇప్పటికీ కూడా ఎవరెస్ట్ అఫీషియల్ గా టాలర్ మౌంటైన్ గా చెప్పబడుతూ ఉంటుంది. బట్ ఇది అంత రీజనబుల్ కాదనేది వాళ్ళు చెప్పే మాట. ఎందుకంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టర్కిష్ ఫార్మర్ అయిన సుల్తాన్ కోసన్ అనే ఒక పర్సన్ ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పర్సన్. ఇతని యొక్క ఎత్తు 8 అడుగుల 3 ఇంచులు. అయితే ఒకవేళ ఇతన్ని గనక తీసుకుని వెళ్లి ఒక స్విమ్మింగ్ పూల్ లో నుంచోబెట్టి ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ యొక్క గట్టు మీద ఒక నార్మల్ పర్సన్ గనక నుంచోబెట్టినట్టయితే 5 అడుగుల లోతున్న స్విమ్మింగ్ పూల్ లో అతను నుంచున్నాడు కాబట్టి అతను బయటికి 3 అడుగుల 3 ఇంచులు మాత్రమే కనిపిస్తాడు. సో అప్పుడు నార్మల్ పర్సన్ అతని కంటే ఎక్కువ హైట్ లో ఉంటాడు కాబట్టి అతని దగ్గర నుంచి గిన్నిస్ రికార్డ్ తీసేయడం అవుతుందా, లేదంటే పక్కనున్న పర్సన్ కి గిన్నిస్ రికార్డ్ ఇవ్వడం అవుతుందా? కుదరదు కదా. సో సేమ్ లాజిక్ మౌంటైన్స్ కి మాత్రం ఎందుకు అప్లై చేయట్లేదు అనేది వాళ్ళు చెప్పే పాయింట్. అంటే మనుషులకు ఒక లాజిక్, పర్వతాలకు ఒక లాజిక్ ఎందుకు అని వాళ్ళు అడిగేది. కాకపోతే చాలా మంది ఏమంటారంటే ఒక మనిషి స్విమ్మింగ్ పూల్ లో ఉండడానికి ఒక పర్వతం పసిఫిక్ ఓషన్ లో మునిగిపోయి ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది ఫామ్ అయింది, అలా ఫామ్ అయింది మిలియన్ సంవత్సరాల క్రితం ఫామ్ అయింది ఇదంతా కూడా. సో దానిని మనం వీటితో కంపేర్ చేయలేము. అండ్ ఇన్ఫాక్ట్ ఓషన్స్ అనేవి కూడా పర్మనెంట్ కాదు.
అవి ఎప్పటికప్పుడు వాటి యొక్క నీటి మట్టాన్ని పెంచుకుంటూ వస్తాయి. దాని కారణంగా దీని యొక్క ఎత్తు తగ్గుతూ వస్తుందే తప్ప పెరగదనేది వాళ్ళు చెప్పే మాట. అయితే ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే మౌనా కియాని ఎక్కడం చాలా ఈజీ మౌంట్ ఎవరెస్ట్ తో కంపేర్ చేస్తే అని అంటారు. ఎందుకంటే మౌనా కియా చుట్టూ సముద్రాన్ని కలిగి ఉండడం వలన, నేల మీద కేవలం 4200 మీటర్ల ఎత్తు మాత్రమే ఉండడం వలన దాని మీదకి ఎక్కడం చాలా ఈజీ. ఒక సబ్మెరైన్ ద్వారా మనం అక్కడ చేరుకోవచ్చు, లేదంటే ఒక పెద్ద షిప్ ద్వారా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవచ్చు. ఆ తర్వాత పైకి వెళ్ళిపోవడం ఈజీ. ఎందుకంటే 4200 మీటర్స్ యొక్క ఎత్తులో మనకి అట్మాస్ఫియరిక్ ప్రాబ్లమ్స్ రావు. అంటే ఎవరెస్ట్ మీదకి వెళుతున్న కొద్దీ చాలా మందికి ఆక్సిజన్ డెప్రివేషన్ వస్తుంది, ఊపిరి ఆడదు. ఆ టైంలో చాలా మంది మళ్ళీ కింద పడిపోతూ ఉంటారు, కొంతమంది ఊపిరి ఆడక చనిపోతూ ఉంటారు కూడా. సుమారుగా 300 మంది చనిపోయి ఉన్నారు. వాళ్ళ యొక్క శరీరాలు ఇప్పటికీ ఆ మౌంట్ ఎవరెస్ట్ మంచులో ఎక్కడో ఉన్నాయనేది చాలా మంది చెప్పే మాట. అంటే వాళ్ళందరూ మిస్సింగ్, చనిపోయారని డిక్లేర్ చేశారు, వాళ్ళ శరీరాలు మాత్రం ఇప్పటివరకు దొరకలేదు. సో అంత క్లిష్టమైన ప్రాసెస్ ఈ మౌంట్ ఎవరెస్ట్. కానీ మౌనా కియాకి అలా కాదు, చాలా ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు, ఆక్సిజన్ డెప్రివేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరెస్ట్ స్లోప్స్ ఎక్కువ దీంతో కంపేర్ చేసినట్టయితే. అలాగే మౌనా కియా మీద ఎప్పుడు ఐస్ కవర్ అయ్యి ఉండదు, కానీ మౌంట్ ఎవరెస్ట్ మీద అలా కాదు, ఎప్పుడు ఐస్ కవర్ అయ్యే ఉంటుంది. అందుకని మౌంట్ ఎవరెస్ట్ ని అందరూ కూడా బిగ్ డాడీ అని అయితే పిలుస్తుంటారు ఈ పర్వతాలలో. సో ఆబ్వియస్లీ చాలా రకాల ఆస్పెక్ట్స్ లో మౌనా కియా అయితే మౌంట్ ఎవరెస్ట్ చేత బీట్ చేయబడింది. కానీ స్టిల్ మౌంట్ ఎవరెస్ట్ కంటే ఇదే ఎక్కువ ఎత్తునైతే కలిగి ఉంది. ఇన్ఫాక్ట్ చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ గురించి చెప్పే ఇంకొక మాట ఏంటంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ మీద కనుక నుంచుంటే ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ ఎత్తులో నుంచున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అదే వాస్తవం కూడా, మనం ఈ ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ ఎత్తులోకి చేరుకుంటామని చెప్తారు. కాకపోతే సాడ్ థింగ్ ఏంటంటే అది కూడా నిజం కాదనే చెప్పాలి. అంటే మౌంట్ ఎవరెస్ట్ భూమి మీద అత్యంత టాలెస్ట్ మౌంటైనే. అది మనం బేస్ నుంచి టిప్ వరకు కొలుస్తూ వచ్చినట్టయితే, బట్ అది కూడా మనం ఎలా కొలిచాం, భూమి మీద నార్మల్ గా ఉన్న పొజిషన్ బట్టి కొలిచాం. దీనిని బట్టి మనం ప్రపంచం కంటే 8849 మీటర్ల ఎత్తులో ఉండగలం. సో అందరికంటే పైన ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు అందరూ ఏమని నమ్ముతారు, భూమి గుండ్రంగా ఉందని నమ్ముతూ ఉంటారు. అఫ్ కోర్స్ అది వాస్తవమే. కాకపోతే అందరూ నమ్మేది అండ్ మనకు కనబడే ఇమేజెస్ వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే భూమి ఎగ్జాక్ట్ గా స్పెరికల్ గా ఉందని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి భూమి ఎగ్జాక్ట్ గా స్పెరికల్ గా లేదు. నిజానికి భూమి ఆబ్లేట్ స్పెరాయిడ్ షేప్ లో ఉంది. అంటే నార్మల్ గా చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా స్పెరికల్ గా ఉండదు, కొంచెం ఫ్యాట్ గా ఉంటుంది, అంటే కొంచెం పొంగినట్టు ఉంటుంది అన్నమాట భూమి. సో కొన్ని ప్లేసెస్ లో భూమి ఎక్కువ విడ్త్ని కలిగి ఉంటుంది, ఎక్కువ హైట్ ని కూడా కలిగి ఉంటుంది అనమాట. సో దీని కారణంగా ఆయా ప్రాంతాలలో ఉన్న కట్టడాలు ఏవైనా సరే భూమి మీద ఉన్న వేరే కట్టడాలతో కంపేర్ చేసినట్టయితే నార్మల్ గానే కొంచెం ఎక్కువ ఎత్తుని కలిగి ఉంటాయి. అంటే ప్లానటరీ స్కేల్లో కంపేర్ చేసినట్టయితే ఆ ప్రాంతంలో ఉన్న కట్టడాలు నార్మల్ గానే భూమి మీద ఉన్న వేరే ప్రాంతాలతో కంపేర్ చేసినట్టయితే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. దీనికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. భూమి యొక్క గ్రావిటీ కానీ, భూమి యొక్క స్పిన్ కానీ, వీటన్నిటి కారణంగా ఇలాగ బల్జ్ అయితే వస్తుంటది కొన్ని ప్రాంతాలలో. కాకపోతే స్పేస్ నుంచి చూసినప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఆ బల్జ్ ని నోటీస్ చేయలేము. మనం కేవలం ఈక్వేటర్ దగ్గర, పోల్స్ దగ్గర మాత్రమే ఈ డిఫరెన్స్ అయితే గమనించగలం, అది కూడా భూమి మీద మాత్రమే. సో స్పేస్ నుంచి అయితే మనం ఎగ్జాక్ట్ గా దీన్ని అబ్జర్వ్ చేయలేం కాబట్టి భూమి మనం గుండ్రంగా ఉందనుకుంటూ ఉంటాం. సరే అవన్నీ పక్కన పెడితే స్పేస్ నుంచి చూసినప్పుడు మనకి ఎలా కనిపించినప్పటికీ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదులే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మనుషుల విషయాన్ని కంపేర్ చేసినప్పుడు మాత్రం ఆ మైన్యూట్ ఇన్ఫర్మేషన్ చాలా పెద్ద డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక పర్సన్ నార్త్ పోల్ దగ్గర నిల్చున్నారు అనుకుందాం. అంటే ఆ పర్సన్ భూమి యొక్క కోర్కి సుమారుగా 20 కిలోమీటర్ల దగ్గరగా నుంచున్నాడు అనుకుందాం. అండ్ మరొక పర్సన్ ఈక్వేటర్ దగ్గర నుంచున్నాడు అనుకుందాం. ఆ టైంలో ఈక్వేటర్ దగ్గర నుంచున్న పర్సన్ ఆటోమేటిక్ గా ఎత్తైన ప్రదేశంలో ఉన్నట్టే అవుతుంది. భూమి యొక్క ఈ అన్సైట్లీ పాంచ్ కారణంగా కొన్ని ప్రాంతాలు హైయెస్ట్ పాయింట్స్ ని ఆల్రెడీ కలిగి ఉన్నాయి. ఆ ప్రాంతం ఎవరెస్ట్ కాదు. అండ్ అంతేకాదు హిమాలయాల దగ్గర ఉన్న ఏ ప్రాంతం కూడా ఆ పొజిషన్ లో లేదు. అది ఎగ్జాక్ట్ గా దీనికి 10,000 మైళ్ళ దూరంలో ఈక్వాడర్ అనే ఒక ప్రాంతంలో ఉంది. ఈ ఈక్వాడర్ పెరుగు దగ్గరలో సౌత్ అమెరికాలో అయితే ఉంటుంది. నేను వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక కొండ గురించి చెప్పాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈక్వెడార్లో ఉన్న మౌంట్ చెంబరాజో ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పర్వతంగా పిలువబడేది. దాని యొక్క ఎత్తు 6,000 మీటర్ల పైనే ఉంటుందని తెలియజేశాను కదా. అయితే ఆ తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ని గమనించిన తర్వాత అందరూ కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎత్తైన పర్వతం అన్నారు. అండ్ ఆ టైంలో చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించారు. కానీ 17, 18వ శతాబ్దాలలో మాత్రం చెంబరాజోని అధిరోహించడానికి చాలా మంది ఇష్టపడేవారు. ఎందుకంటే అదే ఎత్తైన పర్వతం కాబట్టి ఆ టైంలో చాలా మంది దానిని ఫొటోస్ కూడా తీశారు. అది ఎంత ఎత్తులో ఉంది అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. అండ్ ఆ టైంలో చాలా డీటెయిల్డ్ స్టాటిస్టిక్స్ కూడా వచ్చాయి.
అయితే ఎప్పుడైతే ఎవరెస్ట్ కనబడిందో ఇంకా అదే టాలెస్ట్ మౌంటైన్, అదే టాలెస్ట్ ప్లేస్ అనుకొని ఇంకా మిగతా వాటి గురించి పట్టించుకోవడం మానేశారు. బట్ ఆ తర్వాత కొన్ని స్టడీస్లో వెస్టర్న్ సైన్స్ మళ్ళీ తప్పు చేసిందనే విషయం అర్థమైంది. ఇప్పుడు చింబరాజో 6263 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఎత్తుని కనుక మనం కంపేర్ చేసినట్టయితే ఈ ప్రపంచంలోని టాప్ 200 టాలెస్ట్ మౌంటైన్స్లోని టాప్ 200th ప్లేస్ కూడా ఇది రాదు. ఇన్ఫాక్ట్ ఆండస్లోని ఇది 39వ టాలెస్ట్ మౌంటైన్ మాత్రమే. సో ఇది ఏ మాత్రం కన్సిడర్ చేయబడదు టాలెస్ట్ లొకేషన్ కింద. కానీ భూమి గురించి నేను చెప్పిన ఆ ఇంక్రెడిబుల్ ఫీచర్ కారణంగా చింబరాజు ఉన్న లొకేషన్ ఈక్వేటర్ కి కేవలం 1 డిగ్రీ తక్కువలో ఉండడం వలన అది భూమి మీద ఆల్రెడీ అత్యంత ఎత్తైన ప్రాంతంగా ఉంది. దాని మీద 6200 మీటర్స్ ఎత్తున్న ఈ పర్వతం ఇంకా ఎత్తైన పర్వతంగా మారిపోయింది ఆటోమేటిక్ గా. సో అలాగా ఈ భూమి మీద అత్యంత పీక్ పాయింట్ ఇదే. ఇది ఎర్త్ యొక్క సెంటర్ కి 3967 మైల్స్ దూరంలో ఉండడం వలన దీనికి ఈ అద్భుతమైన ఘనత అయితే దక్కింది. ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే 1.3 మైళ్ళు ఎక్కువ ఎత్తులో ఉంటుంది కంపారిటివ్లీ. ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ భూమి యొక్క కోర్ కి 3965.8 మైల్స్ దూరంలో ఉంది. సో అందువలన ఆ 1.3 మైల్స్ ఈ చింబరాజోకి యాడ్ అవుతున్నాయి. సో సీ లెవెల్తో కంపేర్ చేస్తే ఈ చింబరాజో మౌంట్ ఎవరెస్ట్ కంటే 2.5 కిలోమీటర్స్ చిన్నగా ఉంటుంది. కానీ భూమి యొక్క ఈ అద్భుతమైన ఫీచర్ కారణంగా చింబరాజో మౌంట్ ఎవరెస్ట్ కంటే 1.3 మైళ్ళు ఎత్తైన ప్రాంతంగా రికార్డును అయితే సృష్టించింది. అందుకని అప్పట్లో చాలా మంది దాని పైకి వెళ్లి చూసినప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది, మేము ఈ ప్రపంచం యొక్క పై భాగంలో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది అని తెలియజేసేవారు. కాకపోతే ఆ తర్వాత అది వాస్తవం కాదు అని మౌంట్ ఎవరెస్ట్ ప్రూవ్ చేసిందని శాస్త్రవేత్తలు అన్నారు. కానీ నిజానికి వాడు చెప్పిందే కరెక్ట్. అయితే ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి, కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటికీ కూడా మౌంట్ ఎవరెస్టే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత టాలెస్ట్ మౌంటైన్ అని చెబుతుంటారు. సో ఎవరెస్టా, మౌనాకియానా, లేదంటే చింబోరాజానా ఏంటనేది ఎగ్జాక్ట్ గా క్లారిటీ లేదు. సో ఇంకా అది మనమే ఫిక్స్ అవ్వాలి కాబట్టి ఈ 3 పర్వతాలకి కూడా 3 పేర్లు ఇచ్చేద్దాం. మౌంట్ ఎవరెస్ట్ టాలెస్ట్ మౌంటైన్ ఆన్ ఎర్త్ గా మనం చెప్పుకుందాం, అండ్ మౌనాకియా అనేది బిగ్గెస్ట్ మౌంటైన్ ఆన్ ఎర్త్ గా చెప్పుకుందాం, ఎందుకంటే అది మోర్ దెన్ 10,000 మీటర్స్ అయితే ఉంది కాబట్టి. అండ్ చింబోరాజోని హైయెస్ట్ మౌంటైన్ ఆన్ ఎర్త్ గా చెప్పుకుందాం, ఎందుకంటే అది భూమి యొక్క హైయెస్ట్ పాయింట్లో అయితే ఉంది. అంటే దాని యొక్క పై భాగం హైయెస్ట్ పాయింట్ కాబట్టి దాన్ని హైయెస్ట్ మౌంటైన్ ఆన్ ఎర్త్ గా అయితే చెప్పుకుందాం. అంటే మనకి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే సైంటిఫిక్ కమ్యూనిటీ ప్రస్తుతం ఈ మూడింటికి మధ్య డిబేట్స్ అయితే కొనసాగిస్తోంది. దీనిని ఎప్పటికి అప్రూవ్ చేస్తారనేది మనకైతే పూర్తిగా తెలియదు. బట్ డెఫినెట్ గా మౌంట్ ఎవరెస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతమైన ప్రాంతం, చాలా ఇన్స్పైరింగ్ ప్లేస్ కూడా. అండ్ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా టఫ్ గా ఉంటుంది. దాని కారణంగా దీన్ని అధిరోహించడం కూడా చాలా కష్టం. అందుకనే మోస్ట్ ఎక్స్ట్రీమ్ ప్లేసెస్ ఎవర్ విజిటెడ్ బై మ్యాన్ కింద ఈ మౌంట్ ఎవరెస్ట్ ని చెబుతూ ఉంటారు. బట్ మిగతా రెండిటికి ఆ రికార్డ్ అయితే లేదు. సో చాలా అద్భుతమైన పర్వతం అండ్ దాని చుట్టూ ఉన్న చరిత్ర కూడా చాలా అంటే చాలా అద్భుతమైనది. సో వాటన్నిటిని కూడా కాపాడుకుంటూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా చాలా రకాల మార్పులు అయితే వస్తున్నాయి. ఆ మార్పులకి ఈ మంచు పర్వతాలు పూర్తిగా డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ డెఫినెట్ గా ఈ మూడింటికి మధ్య కాంపిటీషన్ అయితే చాలా సివియర్ గా నడుస్తోంది, ముఖ్యంగా సైంటిఫిక్ కమ్యూనిటీలో. సో చూడాలి మరి టాలెస్టా, బిగ్గెస్టా లేదంటే హైయెస్టా ఏది అల్టిమేట్ గా విజయాన్ని సాధిస్తుంది అనేది. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే మాత్రం ఎవరెస్ట్కే ఓటేస్తుంటారు, ఎవరెస్టే గెలుస్తుందని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతానికైతే అఫీషియల్ గా ఎవరెస్టే ఈ భూమి మీద అత్యంత టాలెస్ట్ మౌంటైన్ కాబట్టి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీ ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.